నిన్న నైట్ యాక్చువల్లీ లేట్ నైట్ ఒక వీడియో పెట్టాను భయ్య. తమిళనాడు పాలిటిక్స్ గురించి ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయని చెప్పి ఒక వీడియో పెట్టాను. అండ్ దాంట్లో ఏం చెప్పానంటే ఏఐఏడిఎంకే ఇంకా డిఎంకే ఎవరైతే బద్ద శత్రువులు ఉన్నారో వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి తమిళనాడులో కలవబోతున్నారు. ఇట్స్ లైక్ టీడీపీ అండ్ వైసీపీ మీటింగ్ ఆర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ మీటింగ్ కమింగ్ టుగెదర్. ఈ రెండు పార్టీస్ కలిస్తే ఎలా ఉంటుంది, ఏఐఏడిఎంకే ఇంకా డిఎంకే కలిస్తే అలా ఉంటుంది. ఇవి స్పెక్యులేషన్స్ మాత్రమే, వాళ్ళు ఇంకా టాక్స్ లో ఉన్నారని చెప్పి న్యూస్ వచ్చింది. ఈ రోజు మార్నింగ్ స్టాలిన్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియాకి అఫీషియల్లీ చెప్పారు, మేము ఎవరితోనూ కలవట్లేదు, టీవీకే విజయ్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్పారంటే ఈ రిపోర్ట్స్ బేస్లెస్ అండ్ మిస్లీడింగ్. స్టాలిన్ ఏమన్నారంటే భయ్య, డిఎంకే విల్ లెట్ ఫామ్ టీవీకే గవర్నమెంట్ 6 months దాకా డిస్టర్బ్ చేయమన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కంటే ముందు డిఎంకే వాళ్ళతో అలయన్స్ లో ఉండేవయ్యా. ఎలక్షన్ అయిపోయిన వెంటనే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే టీవీకేకి మద్దతుగా వచ్చేసారు. డిఎంకే ఇంకా కాంగ్రెస్ కి ఎప్పటి నుంచో రిలేషన్షిప్ ఉంది, 20 years నుంచి. సడన్ గా ఇప్పుడు ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళు ఇలా జంప్ అయిపోవడం వల్ల. డిఎంకే వాళ్ళు డినై చేస్తున్నారు కదా, ఏఐడిఎంకేతో మేము కలవట్లేదు, సమస్య లేదు వాళ్ళతో కలవడం అని. సో డిఎంకే ఇంకా ఏడిఎంకే కలవకపోతే వాళ్ళ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయదు. అండ్ అఫ్ కోర్స్ వేరే చిన్న చిన్న పార్టీలు కూడా టీవీకేకి మద్దతు తెలపకపోతే టీవీకే విజయ్ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయదు, విజయ్ సీఎం అవ్వడు. సో ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ లో ఏంటంటే 6 months లో రీ ఎలక్షన్ జరుగుతుందంట భయ్య, రీపోల్స్. అప్పటి వరకు ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది, గవర్నర్ డిసైడ్ చేస్తాడు ఏం జరగాలో స్టేట్ లో. సో ద రియల్ క్వశ్చన్ నౌ ఇస్, ఇఫ్ రీ ఎలక్షన్స్ రీపోల్స్ హ్యాపెన్, విజయ్ మళ్ళీ గెలుస్తాడా? విజయ్ కి తక్కువ సీట్స్ వస్తాయా ఈసారి ఆర్ ఎక్కువ సీట్స్ వస్తాయా? ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 118, కానీ విజయ్ కి జస్ట్ 108 వచ్చాయి. రీపోల్స్ జరిగితే కెన్ ఈ క్రాస్ 200 అనేది క్వశ్చన్. చూడాలి మరి. నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఏమైనా జరగవచ్చు పాలిటిక్స్ లో. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. డిఎంకే పార్టీ వాళ్ళు వాళ్ళ అలయన్స్ గురించి ఈ రోజు 11:30కి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారంట భయ్య. అంటే ఆల్రెడీ వాళ్ళు ఏఐఏడిఎంకే తో కలవట్లేదు అని చెప్పారు కదా, ఇంకా అలయన్స్ గురించి ప్రెస్ మీట్లు ఎందుకు? మేబీ వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో దాన్ని బ్రీఫ్ చేస్తారేమో. దాంట్లో ఏం చెప్తారో దాని గురించి వెయిటింగ్ నేను. రీపోల్ జరిగితే మాత్రం ట్యాక్స్ పేయర్స్ మనీ చాలా వృధా అవుతున్నట్టు. ఇప్పుడే ఎలక్షన్ జరిగింది కదా, మళ్ళీ రీపోల్స్ అంటే చాలా ఖర్చు అవుతుంది. ఇదంతా ట్యాక్స్ పేయర్స్ మనీతోనే రీ ఎలక్షన్ రీపోల్ జరుగుతుంది. సో బొక్క పడేది ట్యాక్స్ పేయర్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీ ఒపీనియన్ ఏంటి ఇంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.